వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మన ఛానల్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరింకా నా ఛానల్‌కి గనక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్, ప్రైవేట్ ఇంకా కాంట్రాక్ట్, ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ గురించి మన ఛానల్‌లో రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా వస్తుంటాయి. సో, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి వీడియోస్‌ని లైక్ చేయండి. ఇంకా మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతి వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని కమెంట్ చేయండి. థాంక్ యూ. సో, రీసెంట్‌గా సీఎస్‌సి అంటే సిటిజన్ సర్వీసెస్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిటిజన్ సర్వీసెస్ సెంటర్ కింద ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. 15 ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌కి, 11 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాల్లో 11 జాబ్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ. సో, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి వచ్చేసి 27 డిసెంబర్‌కి రిలీజ్ అయింది. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి 2026 అనమాట. సో, ప్రెజెంట్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణలో ఆన్ ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మాత్రమే పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఇంకా వేరే రాష్ట్రాల్లో వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాన్ పవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, ఇక్కడ ఈ ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వలేదు. సో, కేవలం ఆధార్ ఆపరేటర్, సూపర్వైజర్ జాబ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అవి కూడా 15. 15లో 4 జాబ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో, అవి కూడా ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పోస్టు. ఇంకా తెలంగాణలో 11 పోస్టులు. అవి ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్. ఈ 11 జిల్లాల్లో 11 ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జాబ్ అయితే రిలీజ్ చేశారు. సో, ఈ జాబ్స్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏమడుగుతున్నారంటే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ ఇన్ ఆధార్ సేవా కేంద్ర అండర్ సీఎస్‌సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. అంటే సీఎస్‌సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పరిధిలో ఉన్నటువంటి ఆధార్ సేవా కేంద్ర సెంటర్స్‌లో ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా పోస్ట్ పేరొచ్చేసి ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమిచ్చారు? మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ ఆర్ అబోవ్ 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువుండాలి. మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ అంటే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యుండాలి. లేదా ఐటీఐ లేదా డిప్లొమా. 3 ఇయర్స్ డిప్లొమా. ఇంకా దాని తర్వాత ఏం కావాలి? క్యాండిడేట్ షుడ్ హావ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ బై యూఐడీఐ ఫర్ డెలివరింగ్ ఆధార్ సర్వీస్. సో, యూఐడీఏఐ ఆమోదించబడినటువంటి ఒక టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ద్వారా ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే ఈ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. వీటితో పాటు వీటిలో ఏదో ఒకటి ఈ క్వాలిఫికేషన్స్‌లో ఏదో ఒకటి 18 సంవత్సరాలు ప్లస్ 10థ్ ప్లస్ ఇంటర్ గాని, ఐటీఐ గాని, 10థ్ ప్లస్ డిప్లొమా గాని, 3 ఇయర్ డిప్లొమా గాని ఈ మూడిట్లో ఏదున్నా గూడా ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. ప్లస్ ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ దాంతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా గూడా ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ కాదు. ఇంకా ఇక్కడ రెమ్యూనరేషన్ అనేది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదు. అంటే సాలరీ స్పెసిఫిక్‌గా ఎంత ఇస్తారో అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మినిమమ్ సాలరీ వచ్చేసి నాకు తెలిసి 10,000 నుంచి 15,000 దాకా ఉండొచ్చని నా అంచనా. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మినిమమ్ వేజెస్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ సెట్ ఫర్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా గూడా ఒక సాలరీ అనేది ఫిక్స్ చేయలేదు. కానీ స్టేట్ లెవెల్‌లో అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్‌కి ఏ సాలరీస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సాలరీ ఆ కేటగరీకి ఎంతైతే వస్తుందో ఆ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందిక్కడ ఈ పోస్ట్‌కి. ఇంకా వేరే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి చూడండి. యూ కెన్ టేక్ ద ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ త్రూ దిస్ లింక్. సో, ఈ లింక్‌ని క్లిక్ చేస్తే గనుక మీరు ఈ ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్‌కి
ఎలా అటెండ్ అవ్వాలి, ఆ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఎలా సంపాదించాలన్న డీటెయిల్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ కండిషన్ ఏంటి? వెన్ యూ అప్లై ఫర్ ది ఎగ్జామ్ an authorization request is sent to the state team. Once they approve the request, you will be able to appear for the Aadhaar Supervisor exam. మీరు ఎగ్జామ్‌కి ఎప్పుడైతే అప్లై చేస్తారో, అప్లై చేసినప్పుడు ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఆ ఏజెన్సీ మీ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ అయితే రైజ్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ పంపించిన తర్వాత, ఆ రిక్వెస్ట్ అప్రూవల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ చేస్తే గనక, అప్పుడు మనం ఈ ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఎగ్జామ్‌కి మనం ఎలిజిబుల్ అయితాము. మనల్ని అలౌ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఇంకోటి థర్డ్ కండిషన్. యూ కెన్ టేక్ ద ఆధార్ ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ వన్స్ యువర్ ఎల్ఎంఎస్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఆర్ క్రియేటెడ్ అండ్ అప్రూవ్డ్. ఆఫ్టర్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు అపియర్ ఫర్ ది ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ త్రూ దిస్ లింక్. ఏమన్నాడు? ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ ఐడీ అండ్ పాస్వర్డ్, ఈ ఈ పైన లింక్ ఏదైతే ఉందో, ఈ పైన లింక్‌లో ఉన్నటువంటి ఎల్ఎంఎస్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో, అవి క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసుకున్న తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు అపియర్ ఫర్ ది ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ త్రూ దిస్ లింక్. ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ అంటే ఎల్ఎంఎస్ అంటే ఏదో కాదు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. మీరు నేర్చుకున్న ఏ ఏజెన్సీ అయితే మీకు కోర్స్ ఇస్తాదో, ఈ ఆధార్ సర్టిఫికేట్ ఎగ్జామ్‌కి కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తదో దాన్ని ఎల్ఎంఎస్ అంటారు. సో, ఆ ఎల్ఎంఎస్ పోర్టల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ వెబ్‌సైట్‌లో మీరు ఎగ్జామ్ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వడానికి మీకు పర్మిషన్ ఇస్తారనమాట. దాని తర్వాత ఇక్కడేనండి వీఎల్ఈస్. వీఎల్ఈస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్. వీఎల్ఈస్ అంటే ఏంటంటే విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్. విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని వీఎల్ఈస్ అంటారు. ఈ వీఎల్ఈస్ ఎవరైతే పంచాయతీల్లో, ఇంకా వచ్చేసి పల్లెల్లో ఎవరైతే గ్రామ పంచాయతీలు, ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీలు, ఇంకొచ్చేసి ఈ సీఎస్‌సి సెంటర్స్ ఉంటాయి కదా! సిటిజన్ సర్వీసెస్ సెంటర్. ఈ సిటిజన్ సర్వీసెస్ పల్లెల్లో ఉండే సీఎస్‌సి సెంటర్స్‌లో ఉన్న వీఎల్ఈస్, విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్‌లకు ఎలిజిబిలిటీ కాదు. వీఎల్ఈస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్. సో, ఆల్రెడీ గనుక మీరు ఏదైనా పల్లెల్లో ఉన్న ఆధార్ సెంటర్‌లో పనిచేస్తా ఉంటే గనుక, ఈ విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు పనిచేస్తా ఉంటే, ఆ వీఎల్ఈస్ ఈ జాబ్‌కి అప్లై చేయడానికి అర్హులు కారు. సో, నెక్స్ట్ ఏంటి కండిషను? ఇక్కడ చూడండి. ఇది అప్లికేషన్ ఫార్మాట్ అనమాట. ఇక్కడ అది కంప్లీట్ ఆన్‌లైన్‌లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటది. నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్, పాన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, డిస్ట్రిక్ట్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, టోటల్ ఎక్స్‌పీరియన్స్, రెసిడెంట్ ఆఫ్ స్టేట్, రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్, ఇంకా రెజ్యూమే, ఇంకా ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్, మేల్ ఆర్ ఫీమేల్, జెండర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఎగ్జామ్ గురించి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడున్నాయంటే ఈ వెబ్‌సైట్‌లో దొరుకుతాయన్నమాట. ఎన్ఎస్‌సి. ఎన్ఎస్‌సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో మీరు ఈ ఆధార్ ఎగ్జామ్‌కి ఆహ్, ఈ స్పెసిఫిక్ లింక్ ఉంటది. ఈ స్పెసిఫిక్ లింక్‌లోనే మీరు ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ జాబ్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి డీటెయిల్స్ ఇందులో ప్రొవైడ్ చేసి ఉంటాయన్నమాట. సో, ఇక్కడ యూజర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్రియేట్ యూజర్ అన్న చోట. ఇంకా దీనికి ఎలా అప్లై చేయాలి? శాంపుల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో చూడండి. సో, ఇలా ఉంటుంది శాంపుల్ సర్టిఫికేట్. ఇంకా సెంటర్ డీటెయిల్స్. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి ఒక్కొక్క సెంటర్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఆ ఆధార్ సెంటర్‌కి సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ కాదు, ఈ ఎన్ఎస్‌సి ఆహ్, ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్‌కి సంబంధించిన సెంటర్ ఏదైతే ఉందో అవి ప్రతి జిల్లాలోనూ ఇక్కడ అడ్రెస్ మీరు డైరెక్ట్‌గా ఎళ్లి అక్కడ కలవచ్చు. ఇక్కడ ఏమిచ్చాడు చూడండి. హౌ టు అప్లై అని ఇంకొక డీటెయిల్స్ ఇచ్చాడు. సో, ఈ క్లిక్ హియర్ టు వ్యూ హౌ టు అప్లై ఇన్ తెలుగు. సో, ఈ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ జాబ్‌కి ఎలా అప్లై చేయాలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ తెలుగులో మెన్షన్ చేసున్నాయి. నేను కంపల్సరీగా ఇంకొక వీడియో ఈ అప్లికేషన్‌కి ఎలా ఆహ్, ఈ సర్టిఫికేట్‌కి ఎలా అప్లై చేయాలి, ఇంకా ఏమేం డీటెయిల్స్ కావాలి, ఎంత ఫీజు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కావాలంటే గనక కమెంట్ చేయండి. నేను ఇంకొక సెపరేట్ వీడియో చేస్తున్నాను. సో, ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. థాంక్ యూ.